చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మా అమృత్సర్కోమో ఖైదీలు బేడీలు వేసి ఖైదీలాగా వచ్చిన వారు. మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్న, మరి మేమేం పాపం చేసినామని. తప్పు న్యాయమే కదా. సార్ మరోవైపు గద్దర్ సినిమాకు అవార్డు, గద్దర్కి సినిమా అవార్డులు, దీన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఒక గద్దరు పేరిట సినిమా అవార్డులు అనే దానిపైన కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, అసలు గద్దర్కు సినిమా రంగానికి ఏంటి లింకు? మెయిన్ స్ట్రీమ్ సినిమా గద్దర్ నటుడు కాదు, గద్దర్ జీవించాడు. గద్దర్ నటించలే, గద్దర్ జీవించాడు, నటించలే కదా. గద్దర్ చేసింది ఒక అద్భుతమైన పోరాటాలు కదా. గద్దర్ ఒక జానపద సంస్కృతికి, జానపద సాహిత్యానికి గద్దర్ ఒక అపూర్వమైన సేవలు చేశాడు కదా. కానీ మరి గద్దర్కి మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఏంటి లింకో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు, ఎందుకు పెట్టాడు పేరు. గద్దర్ పేరిట సమాజ మార్పు కొరకు, సమాజంలో అణగారిన అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వారికి, అసమానతలపైన పోరాడిన వారికి, పేదల పక్షాన పోరాడిన వరకు అవార్డు పెట్టండి. నిజంగా గద్దర్ పేరిట అది కరైన ఎవరు, ఎందుకంటే గద్దర్ జీవితం అంతా పేదల కొరకు కదా, భూమి కొరకు, భుక్తి కొరకు కదా, ఈ దేశ విముక్తి కొరకు పోరాడారు కదా. అలాంటి భూమి కొరకు, భుక్తి కొరకు పోరాడిన వారిని గౌరవించడానికి, సమాజంలో మార్పు కొరకు తప్పించిన వారిని గౌరవించడానికి, సమాజాన్ని కోసం కళ కోసం కాదు ప్రజల కోసం అని నమ్మి ప్రజాకళల సృష్టించినటువంటి జన సాహిత్యాన్ని, జన సంస్కృతిని సృష్టించినటువంటి వారిని గౌరవించాలి గద్దర్ పేరిట. ఎందుకంటే ఆయన జననాట్య మండలి వ్యవస్థాపకుడు కదా. ఆయన సినిమాకు, మెయిన్ స్ట్రీమ్ సినిమాకు గద్దర్కి ఏంటి సంబంధం? అఫ్కోర్స్ ఒక 2 సినిమాల్లో నటించవచ్చు గద్దర్, కానీ ఆ సినిమా వేరు కదా. దట్ ఇస్ నాట్ మెయిన్ స్ట్రీమ్ సినిమా. నారాయణమూర్తి సినిమాలు మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు కదా. సో అందువల్ల సినిమాను కూడా ప్రజల కొరకు ఆయుధంగా చేసుకొని నటించాడు తప్ప సినిమా నటుడు కాదు గద్దర్. సో సినిమా కళను కూడా ప్రజలకు ఉపయోగించుకోవటానికి బండెనక్క బండి కట్టి 16 బండ్లు కట్టి అంటే అనొచ్చు, కానీ గద్దర్ కంట్రిబ్యూషన్ ఈ వేర్. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట మీరు ప్రవచనాలు చెప్పే వాళ్ళకి అవార్డు ఇచ్చామనుకోండి, సెట్ అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చాలా గొప్పవాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట సైన్స్ అవార్డు ఇవ్వాలి. మీకు భక్త రామదాస్ పేరిటనో, త్యాగయ్య పేరిటనో మీరు ప్రవచనకర్తలకు అవార్డు ఇవ్వాలి. మీరు అవార్డులు పోతన పేరిట ప్రవచనకర్తలకు అవార్డు ఇవ్వాలి. పోతనామాత్యుని పేరిట, ఎందుకంటే శ్రీ మహాభాగవత రచయిత కదా. మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్ పోతనామాత్యుని పేరిట సైన్స్ అవార్డు పెట్టామనుకోండి, పోతన గొప్పవాడే, కానీ ఆ ఫీల్డ్కి లింక్ ఉండాలంట. నేను ఈ అభిప్రాయం చాలామందిలో ఉంది. సినిమా వాళ్ళు కూడా ఆసక్తి చూపుతలేరు గద్దర్ అవార్డులు అంటే అనే విమర్శ కూడా ఉంది. నిజంగా అది గద్దర్ కూడా గౌరవం కాదు. గద్దర్ ఏ రంగంలో కృషి చేశాడు? జానపద రంగంలో కృషి చేశాడు. జన సంస్కృతిలో అంటే పీపుల్స్ కల్చర్, పీపుల్స్ మూమెంట్స్కు, ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వారి కొరకు ప్రత్యేక అవార్డు, సమాజంలో అసమానతలు, అక్రమాలపైన పోరాడినటువంటి వారికి, అణచివేతపైన తిరుగుబాటు చేసిన వారికి గౌరవించండి. సామాజిక మార్పు కొరకు పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. సమాజం కోసం గలమెత్తిన వాళ్ళకి ఇవ్వండి గద్దర్ అవార్డు. సమాజం కోసం అనేక రూపాల్లో గలమెత్తచ్చు. గలమెత్తిన వాళ్ళకి ఇవ్వండి. గద్దర్ అవార్డు ప్రొఫెసర్ అరగోపాల్కి వచ్చింది అనుకోండి, అది గొప్పతనం ఉంటుంది. గద్దర్ పేరిట ప్రఖ్యాత ప్రముఖ విలన్ అనే అవార్డు తెట్టుడు చెప్పండి. గద్దర్ స్మారక విలన్ అవార్డు. ఆయన జీవితం అంతా ప్రజల్లో, సమాజంలో ఉన్న విలన్ల మీద పోరాడాడు. ఆయనకు విలన్గా నటించిన వ్యక్తికి అవార్డు గద్దర్ పేరిట ఇస్తే, ఈ గద్దర్ పేరిట హీరోయిన్. గద్దర్ అవార్డు ఎవరికి ఇవ్వాలి? గద్దర్ పేరిట అవార్డు ప్రొఫెసర్ అరగోపాల్కి ఇవ్వాలి. గద్దర్ అవార్డును మానవ హక్కుల కొరకు, ప్రజా హక్కుల కొరకు, పౌర హక్కుల కొరకు జీవితం అంతా అంకితం చేసినటువంటి మహానుభావుడు కదా. ఆయనకి ఇవ్వండి గద్దర్ పేరిట ఒక మానవ హక్కుల అవార్డు పెట్టండి. పౌర హక్కుల అవార్డు, సివిల్ రైట్స్ అవార్డ్ ఫర్ గద్దర్ మెమోరియల్ సివిల్ రైట్స్ అవార్డు అని పెట్టి పౌర హక్కుల కొరకు జీవితం అంతా అంకితం చేసిన వారిని గుర్తించి ఇవ్వండి. దట్ ఈస్ ద రియల్ రెస్పెక్ట్ ఫర్ గద్దర్. నా అభిప్రాయం అయితే, ఐ మే బి రాంగ్, కాంట్రవర్షియల్ కూడా కావచ్చు. విత్ ఆల్ రెస్పెక్ట్, గద్దర్ అభిమానాన్ని పొందిన అనేక మందిలో ఒకరిగా, గద్దర్తో వ్యక్తిగతంగా చాలా తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇది గ్రేట్ కల్చరల్ కంట్రిబ్యూషన్. సమాజాని కోసం కళల్ని ఒక పదునైన ఆయుధంగా మార్చుకొని తెలంగాణ బాణిలో, గ్రామీణ బాణిలో, ప్రజల బాణిలో, ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని అంకితం చేసిన, తన సాహిత్యాన్ని, సాంస్కృతిక సామర్థ్యాన్ని అంకితం చేసిన వ్యక్తి కదా. సో వాట్ షుడ్ బి నేమ్, అది ఉండాలి కదా. సో ఎవరి పేరిట అవార్డు ఉండడానికి అతని కంట్రిబ్యూషన్తో లింక్ అయి ఉండాలి. అందువల్ల గద్దర్ని తక్కువ, గద్దర్ సినిమా అని కాదు,
నేను అందుకే ఆయన ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట ప్రవచనాలకు అవార్డులు ఇవ్వడం, ఆల్బర్ట్ ఐన్స్టైన్ గౌరవించడం కాదు, ప్రవచనాలు గౌరవించడం కూడా కాదంట. ఆల్బర్ట్ ఐన్స్టైన్ పేరిట సైన్స్ అవార్డు ఇవ్వాలి, పోతన పేరిట ప్రవచన అవార్డు ఇవ్వాలి. సో అది ఫండమెంటల్ పాయింట్ కదా అంట. సరే, థ్యాంక్ యూ.